అమ్మా యాదు చెన్నయ్య గారు ఎలా ఉన్నారా? అమ్మ ఎలా ఉందని అడిగారా? నేను చచ్చానో బ్రతికానో కూడా అడగలేదా? నా పిచ్చి గాని వాడెందుకు అడుగుతాడురా? నేను నా గుండెల్లో పెట్టుకుని పెంచానురా. నా గుండెలు బద్దలు కొట్టి వెళ్ళిపోయాడు. అడ్డాలలో బిడ్డలు కానీ గడ్డాలొచ్చాక బిడ్డలు కాదండి. ఆయన గారికి ఇప్పుడు పెళ్ళం వచ్చిందిగా. ఆ బెల్లు ఆ కొంగు ఉంటే నేనెందుకు? అమ్మెలా ఉందో ఏమైపోయిందో ఒక్కసారి వెళ్ళి చూసొద్దాం అనిపించిందా వాడికి? ఎందుకు అనిపిస్తుంది? నేనే కన్న తల్లిని కాదుగా, పెంచిన తల్లిని. పుట్టి పెంచిన తల్లినేనండి. కరెక్ట్ గా చెప్పావే. నువ్వు పెంచిన తల్లివే, వచ్చి పెంచిన తల్లివే. కన్న తల్లివి కావు కావు కానే కావు. కన్న కడుపు అయితే, నిజంగా పేగు తెంచుకు పుట్టిన బంధమే అయితే, బిడ్డ తప్పు చేసినా ఏం చేసినా చివరకు హత్య చేసి తిరిగి వచ్చినా ఆ కడుపులో దాచుకుంటుంది. దాన్నే కన్న ప్రేమ అంటారు, ఆమెను అమ్మ అంటారు. నిజానికి లోకంలో కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. కానీ ఇక్కడ అది లేదు ఇది లేదే. ఏదో వాడు తనకు నచ్చిన పిల్లనికి చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాడు, తప్పే. అంత మాత్రాన గుండె నొప్పులు తెచ్చేసుకుని ఎదుటి వాళ్ళ గుండెలు బద్దలు కొట్టేని ఇలాంటి వాళ్ళను అమ్మ అనాలో అమ్మోడు అనాలో నాకు అర్థం కావటం లేదు. చూడవే, వాడిని చూడవే. వాడి మొహంలో కత్తి పెట్టుకుని నెత్తురుబట్టి ఉందా? చెన్నయ్య గారు లేని ఇంట్లో నేనే ఉండలేకపోతున్నాను, అమ్మగారు ఎలా ఉండగలుగుతున్నారని ఒక్కసారిగా అదే 1000 సార్లు అన్నాడే. వాడికున్న మనసు కూడా నీకు లేకపోయిందే. ఏమన్నా వాడికి నీ మీద ప్రేమ లేదా? ఎలా అనగలిగేవే అన్నమాట. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు వాడు ఎంత విలవిల్లాడిపోయాడో, నీకు ఎన్ని సేవలు చేశాడు. మా అమ్మ క్షేమంగా ఉండాలని ఎన్ని దేవుళ్ళకు మొక్కుకున్నాడు. హాస్పిటల్లో నీకు స్పృహ రాగానే వాడు నీకంట పడకూడదని హాస్పిటల్ నుంచి నిర్దాక్షిణ్యంగా బయటకు గెట్టేశాడు. నీటిలోంచి బయటపడేసిన చేపపిల్లలాగా వాడెంత గిలగిల కొట్టుకున్నాడో నీకేం తెలుసు? ఎంతసేపు నీ అభిమానం, నీ పిచ్చి ప్రేమ, నీ చెప్పు చేతల్లో ఉండాలనుకోవడమే తప్ప వాడి ఇష్టాయిష్టాల గురించి ఒక్కసారైనా ఆలోచించావా? లేదు. ఎందుకంటే నువ్వు వాడి కన్న తల్లివి కాదు. అవునండి, మీరు చెప్పింది నిజమే. నేను కన్న తల్లిని కాదు కాదు కాదు. కానీ ఈ తప్పంతా నాది కాదు, మీది. మీదే. మీరు కన్న తండ్రి కాదు కనుకే ఇన్నాళ్ళు చేతులు కట్టుకుని నోరు మూసుకుని కూర్చున్నారు. మీదే నిజమైన తండ్రి అయితే అమ్మగారిని కూడా చూడకుండా ఇయ్యర 4 తగిలించి చిన్నయ్య గారు నన్ను తీసుకుపోయేటోళ్ళు. అమ్మగారిని కొట్టాలా? ఎందుకంటే వాడి మీద విరుచుకుపడతారు. వాడు చెప్పిందే నిజం. ఏమిటా నిజం? ఇక మీదట వాదనలు అనవసరం. ఈ క్షణమే నా కొడుకుని కోడల్ని నేను చూడాలి. అలాగే చూద్దుకని నువ్వు ఆవేశపడకు. మళ్ళీ నీ గుండె రేపు వచ్చిందంటే ఇంకొక క్షణం ఆలస్యం చేస్తే అదే జరుగుతుంది. ముందు పదండి. అలాగే నేను తీసుకెళ్తాను, నువ్వు ఆవేశపడకు. ఒరే అదయ్య, ప్రయాణానికి ఏర్పచ్చు.
ఎవరు నువ్వు ఈ ఇంట్లోకి ఎలా వచ్చావు? దొడ్డుగుమ్మం తెరిచింది దూరాను గురు. గురునా? అవును. సరే, నేను కాకుండా ఇంకెవరైనా దొంగొచ్చుంటే ఏమైండేది గురు? నోర్మయ్, ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? ఒంటి మీద ఈ కాకి చొక్క, గుండెల మీద ఈ మగతనం, మూతి మీద ఈ మీసం చూస్తుంటే నువ్వెవరివో ఆ మాత్రం తెలీదా గురు? గ్లాడ్ టు మీట్ యూ. నైస్. పర్లేదు. చెప్పు శిష్యురాలా, ఎవరు నువ్వు? చెప్పారు కదా నేను దొంగని కాదు. మరి దొరసానా? అవును, నేను దొరసానే. దొంగనే అయి ఉంటే మొత్తం దోచుకుపోకుండా గంటల తరబడి ఇక్కడ కూర్చుంటారా ఏమిటి? మరెవరు నువ్వు? ఆడపిల్లని కనిపించటంలా. ఎందుకు వచ్చావు? ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి. ఏంటా ప్రమాదం? బాత్రూమ్ ఎక్కడ గురు? అక్కడ ఎవరన్నా ఉన్నారా? పొద్దుటి నుంచి జమ అర్జెంట్. ఇంకాసేపు ఇక్కడే ఉన్నానంటే ఆగు. ఏంటి ఈ మల్లెపూలేంటి? అక్కడున్నాయి, వాడిపోతాయేమని పెట్టుకున్నాను. ఏంటంట పెద్ద తీసుకో, ఈ మల్లెపూలు కూడా నువ్వే పెట్టుకో. మల్లెపూలు పెద్ద మగాళ్ళ నేను అయ్యో. దొంగతనాన్ని ఎన్నిసార్లు చెప్పినా వినవేంటి? ఇదిగో, తీసుకో. మురళి, వాడగూడని సమయంలో వచ్చినట్టున్నాం. అలాగే ఉంది. అమ్మా అమ్మా, మావయ్య. కాస్త తలుపులేసుకుంటే ఏం పోతుందిరా? ఎంత కొత్త కాపురం అయినా మరీ అంత తొందర పనికిరాదు. పైగా యూనిఫారంలో ఉంది. అమ్మా, ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నా మీద కోపం పోలేదా? ఏమిటో మా అలా చూస్తున్నావు? నీ మనసు కష్టపెట్టాను. నన్ను క్షమించమ్మా, క్షమించు. మాట్లాడమ్మా. మురళి, నువ్వు బాగా మారిపోయావురా, చెక్కిపోయావురా. ఏమండి, మన మురళి చెక్కిపోయాడు కదా? అత్తయ్య, అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. మావయ్య, ఏం వినయం, ఏం విధేయత, ఏమి ఇది? బంగారపు బొమ్మలాగా ఉందనుకో నా కూతురు. మావయ్య, కూతురేమిటి? మీరేం మనసులో మార్చినక్కర్లేదు. నా కోడలు. అమ్మా, మావకి కూతుర్ని, అత్తకి కోడల్నా? అత్తకి కొడుకు, మావకి అల్లుడా? అర్థమైంది, మొత్తం అర్థమైపోయింది. అత్తయ్య, మావయ్య ఇంకా ఇక్కడ నుంచున్నారా? ఏమిటండి అత్తయ్య మావయ్య రాక రాక ఇంటికి వస్తే అలా నుంచొని చూస్తారేమిటి? లోపలికి తీసుకెళ్ళండి. రండి అత్తయ్య, రండి మావయ్య, రండి అత్తయ్య, అలాగే, రండి. పదం. అత్తయ్య, నీళ్ళు చూడండి. ఈ వేడి చాలా, ఇంకొంచెం సన్నీళ్ళు పైన. చాలమ్మా. అలాగే, త్వరగా రండి. మావయ్య గారు, ఆ. మావయ్య గారు, మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా, లేకపోతే పాలు తాగుతారా? కాఫీయేనమ్మా. మీరు ఈ మాట అంటారని అత్తయ్య చెప్పింది. అదేం కుదరదు, పాలే తెస్తాను, తాగండి. అమ్మాయి, ఆ? నాకు పంచదార. లేకుండానే తెస్తాను, మీకు షుగర్ కదా, అన్ని తెలుసుకున్నానులేండి. ఎంతో ధైర్యం నీకు. నిజంగానే నువ్వు ఇంటి కోడలు అనుకుంటున్నావా? రెచ్చిపోతున్నావు. నేనేం అనుకోవడం లేదు, వాళ్ళే అనుకుంటున్నారు. వాళ్ళు అనుకునే తప్ప నువ్వు చెప్పచ్చుగా. ఆ, మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? నేను అడిగేదేమిటి, నువ్వు చెప్పేదేమిటి? నువ్వు కాదని వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? మీరెందుకు చెప్పలేదు? మా అమ్మ మనస్తత్వం నీకు తెలియదు. పైగా వాళ్ళు వచ్చేసరికి నీ ఒంటి మీద చీరలేదు. ఆ స్థితిలో వాళ్ళిద్దరు మనల్ని చూశాక నేను నమ్మరని నేను ఊరుకున్నాను. ఊరుకున్నావు సరే, ఇలా కోడల్లాగా ఎగబడిపోతున్నావేంటి? నేనే ఎగబట్టలేదు. వెళ్ళిపోమంటే ఇప్పుడే వెళ్ళిపోతారు. అవతల నాకు బోలెడు పనులున్నాయి. ఏ, ఆగు, 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 ఆగు. ఏదో వంక పెట్టి మా అమ్మను ఊరికి పంపించే ఏర్పాటు చేస్తాను. అంతవరకు ఇక్కడే తగలబడు. లేకపోతే ఆవిడ నా మీద 66 అనుమానాలు పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుని మళ్ళీ గుండెల మీదకి తెచ్చుకుంటుంది. అవును గాని ఇంతకీ నీ పెళ్ళమేమైంది గురు? లేచిపోయింది. ఆ వివరాలు కూడా నీకు చెప్పాలా? కొట్టాను. అదా సంగతి.
అవును కాని ఇంత పెద్ద మగాళ్ళని వదిలేసి లేచిపోయిందంటే అదే వాడదబ్బా. కుర్రాడు మంచి వాటంగా ఉన్నాడు, ఓ చూపు చూసుకుందాం. ఏమిటా నువ్వు చెప్పేది నిజమా? నిజంగానే అమ్మ ఎవరో నాకు తెలియదు మావయ్య. అయితే ఓ పని చేయి, ఈ పాటలు ఆవు తాడు తీసుకొచ్చి ఆ కుక్కానికి వెళ్ళండి. అటు పక్క నువ్వు ఇటు పక్క నేను ఊరేసుకుందాం. మావయ్య అది నీ పెళ్ళాం కాదని మీ అమ్మకి తెలిసిందనుకో, ఈసారి అతకడానికి కూడా వీలు లేకుండా గుడ్డు బయలుపోతుంది. అది నా సెటప్ కాదు మావయ్య. అది నేను నమ్ముతాను రా, కానీ 1 కోటి మంది దేవతలు తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి చెప్పినా మీ అమ్మ నమ్మదు. అయితే ఏం చేద్దాం? నేను ఐడియా చెప్తాను. ఆ పిల్లలు ఇప్పుడే బయటికి పంపించేస్తా. ఏడ్చినట్టుగా ఉంది. నీ పెళ్ళాం ఎదురాని మీ అమ్మడికి ఏం సమాధానం చెప్తావురా? అవును, ఏం చెప్తాను? సరే ఓ పని చేద్దాం, నేనే ఏదో వంక చెప్పి మీ అమ్మను బండి మీద రేపే మనూరు తీసుకుపోతాను. ఈ లోపుగా దాన్ని తరివేసి నీ అసలు భార్యను తెచ్చుకో. దాని ఆరోగ్యం పూర్తిగా కుదురుపెట్టిన తర్వాత అప్పుడు జరిగిందంతా చెబుదాం. అంటే అప్పటిదాకా దీన్ని నా పెళ్ళంగా సరిపెట్టుకోవాలా? సరిపెట్టుకోవడం కాదు, మీ అమ్మ ఊరేళ్ళే వరకు దీన్ని ఎక్కడికి పారిపోకుండా పండుకో. ఇక చాలేమ్మా, చాలా పొద్దుపోయింది. అబ్బాయి నీకోసం ఎదురు చూస్తుంటాడు, వెళ్ళు. పర్లేదత్తయ్య, నేను మీ దగ్గరే పడుకుంటాను. నా దగ్గర పడుకోవడం ఏంటి? పడుకోనివ్వే, నీ దగ్గరే ఉండాలని ముచ్చట పడుతుంది. అయ్యో రామ, నా దగ్గర పడుకోవడం ముచ్చటేమిటండి? అబ్బా, రేపో మాపో మనం ఊరెళ్ళిపోతామా? ఆ తర్వాత ఎలాగో ముగ్గురు దగ్గరగా ఉంటుంది. ఉన్న ఈ ఒక్కరోజు నీకు సేవ చేయాలని ముచ్చట పడుతుంది. ఆ మాత్రం అర్థం చేసుకోవే. ఓహో అదా, పిచ్చి పిల్ల, నీ ఇష్టం అమ్మా. ఊరికెళ్ళిపోతారా? ఎక్కడికి వెళతారు? నేను చూస్తా. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముత్తు మురి పాలలకు ముంగిళ్ళలోన 3 పువ్వులు 6 కాయలు కాయ. పండంటి బిడ్డని కని 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. నాకు అది కూడానా? అదేమిటమ్మాయి? మీ అబ్బాయి మరో 3 ఏళ్ల దాకా మనం జాలీగా ఉందాం, ఇప్పుడప్పుడు అలాంటిదే వద్దు అంటున్నారు అత్తయ్య. కుర్రవెధవా, ఇలాంటి విషయాలన్నీ వాడికేం తెలుసు? ఏ వయసులో తీరవలసిన అష్టముచ్చట ఆ వయసులో తీరితేనే అందం. అమ్మాయి, నీ ప్రయత్నాలేవి మనకు. ఆ వెధవకి 4 చివట్లు పెట్టాను. అయ్యో, నేనే అడగడత్తయ్య. ఏమ్మా? సరదాకైనా సరే, నేను భరించలేను. వాడంటే నీకెంత ప్రేమే. నా తల్లి, నా తల్లి. విశాల, రైలు టైం అవుతుంది, త్వరగా రెడీ కావాలి. వస్తున్నానండి. ఆ కాసేపట్లో మీ అత్తయ్య నేను ఊరెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోయిన వెంటనే ఆ దొంగ పిల్లలు ఇంట్లోంచి బయట తరిమి, ఆ తర్వాత ఏ మైలో మంత్రాల్లో వేసి మీ అత్తయ్యకి అసలు నిజాలు ఎలా చెప్పాలో అప్పుడు నిర్ణయించుకుందాం. అమ్మయ్యా, నన్ను బతికించామోయ్యా. నా మీద మీకేదో కోపం ఉంది అత్తయ్య. లేకపోతే కాపురం ఎలా చెయ్యాలో తెలియని దాన్ని ఒంటరిగా వదిలేసి మీ పాటికి మీరు వెళ్ళిపోతారా? అదే మీ కన్న కూతురు అయితే ఇలాగే చేసేవాళ్ళ అత్తయ్య. ఏమిటి నువ్వు రావా? నే రాను. ఇదిగో విశాల, విశాల, విశాల. అరే, నే రానంటే కాళ్ళు గడ్డ పట్టుకుని బతులాడతారేంటండి? నా మాట విను, నువ్వు తప్పకుండా రావాలి. నే రానండి. రాకపోతే ఎలా కుదురుతుంది? అవతల మన ఊళ్ళో పొలం, పుట్ర, గొడ్డు, కోత ఇవన్నీ ఏం కావాలి? ఏమైనా చేసుకోండి. నా కొడుకు కోడలు విడిచిపెట్టి ఈ ఇల్లు వదిలి నేను రాను. దేవుడి దిగొచ్చి చెప్పినా సరే నా మనసులో ఏదైనా పడితే నేనేం చేస్తాను మీకు తెలుసు కదా. ఊరికి నస పెట్టక నన్ను వదిలేయండి. శివులు, వాడుకోమ్మా. దివ్యా, దివ్యా, అమ్మ ఊరికి వెళ్లకుండా సడన్ గా ఆగిపోయిందేమిటి? అదేనండి నాకు అర్థం కావడం లేదు. ఆవిడ లోపలికొచ్చి నా చెయ్యి పట్టుకొని నిన్ను విడిచి నేను వెళ్ళలేనమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నేనేం చేయను చెప్పండి? మీ ఇష్టం అన్నారు. అయినా వెళ్ళిపోమ్మని ఎలా చెప్తామండి? పోనీ ఓ పని చేస్తాను, మీరు వెళ్ళిపోమంటున్నారని చెప్తాను. చెప్పరా? వద్దు, అదే వద్దు, నువ్వేం చెప్పక్కర్లేదు.
ఊరుకో. ఈ పిల్ల వాళ్ళకం చూస్తుంటే పని పాట చేస్తుందా అని. లేదండి, అన్ని పనులు చేస్తాను. ఇగో నువ్వు ఏం పనులు చేయాలో నేను చెప్తలే. నేను ఈ ఇంటికి పెద్ద పని మనిషిని. ముందుగాల నాకు దండం పెట్టుకో.